ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీగా ఉంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చేగొండి హరిరామ జోగయ్య టీవీ9 స్టూడియోలో ఉన్నారు. హరిబాబు గారు, మీరు చెప్పండి, చిరంజీవి జనాకర్షణ ముందు వైఎస్ అభివృద్ధి మంత్రం ఫలించదని మీరు చెప్తున్నారు. అంటే ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి సరిపోదని మీరు అనుకుంటున్నారా, లేక ఎంత అభివృద్ధి జరిగినా సరే చిరంజీవి ఆకర్షణ ముందు పనికి రాదని మీ అభిప్రాయం? అభివృద్ధి జరగలేదని చెప్పేసి నేను అంటానికి ఏం సాహసించలేదండి. డెఫినెట్గా అభివృద్ధి జరిగింది, నేను కాదంటానికి ఏం వీలేదు. కానీ ఉన్నటువంటి ఫ్యాక్టర్ ఏంటంటే చిరంజీవి కొత్తగా రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడు. ఆ కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టే ప్రతి వారికి కూడా వాళ్ళకు ఉన్నటువంటి అట్మాస్ఫియర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పరిపాలన చేస్తుంది. ఈ మధ్యకాలంలో గత 4 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తుంది. అంతకుముందు తెలుగుదేశం పార్టీ పరిపాలన చేస్తుంది. పరిపాలన కొన్ని సంవత్సరాలు చేసిన ప్రతి పార్టీకి కూడా ఏదో ఒక లోటుపాట్లు ఉండగా తప్పదు. ఈవేళ కాంగ్రెస్ పార్టీ కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా దానికి ఉండేటువంటి ఇంపాక్ట్ ఉంటుందని నేను కాదన్నాను. కానీ చిరంజీవి అంటూ ఒక వ్యక్తి ఈవేళ రాజకీయాల్లోకి రావాలన్నది ఏనాడు నుంచో ప్రజల్లో, ప్రత్యేకించి యువకుల్లో ఒక కోరిక ఉంది. ఆయనకి చరిష్మా అంటూ ఒకటి ఉంది. ఈవేళ రాజకీయాల్లో ఒక శూన్యత లేదు అనేటువంటిది కొంతమంది అభిప్రాయపడుతున్నారు. నా ఉద్దేశం అది కరెక్ట్ కాదండి. శూన్యత ఉంది. ఎట్లా ఉంది అని అంటే తెలుగుదేశం మీద ఉండేటువంటి అసంతృప్తి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉండేటువంటి అసంతృప్తి, ఈ 2 అసంతృప్తులకు సంబంధించి ఒక శూన్యత ఉంది. ఇతను కొత్తగా ఇవాళ కొత్త భావాలతో, సరికొత్త భావాలతో ఈవేళ వస్తున్నాడు అని అంటున్నారు కాబట్టి, వస్తున్నాడో లేదో ఇంకా మనకి చెప్పడానికి వీలైన పరిస్థితి, వస్తున్నాడు అంటున్నారు కాబట్టి నిజంగా రావడం ఏం జరిగితే డెఫినెట్గా ఆ శూన్యతని ఇతను ఫిలప్ చేసే అవకాశం